హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. కేసీఆర్ నాయకత్వం తెలంగాణ అయ్యింది బంగారం. కేసీఆర్ లాంటి నాయకులు యుగానికి ఒక్కరే ఉంటారని చెప్పి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వద్దిరాజు రవిచంద్ర గారు చెప్పడం జరుగుతుంది. మరి మనం చూసుకున్నట్లయితే నేటి రాత్రి పేపర్లో ఇప్పుడు జరగబోయే సభ ఏదైతే ఇప్పుడు 27న తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పెట్టి ఇప్పటికి అంటే అప్పటి టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్గా మారి ఈ పార్టీ పెట్టి ఇప్పటికి 25 సంవత్సరాలు కానొస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో వరంగల్లో ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 25 సంవత్సరాల రజతోత్సవాలు అక్కడ వాళ్ళు చేయబోతున్నారు. మరి దానికి సంబంధించి ఎంపీ రవిచంద్ర గారు కేసీఆర్ గురించి, కేసీఆర్ నాయకత్వం గురించి, కేసీఆర్ వల్లనే తెలంగాణ ఈ రోజు ఇలా ఉంది అని చెప్పడం జరుగుతుంది. కేసీఆర్ లాంటి నాయకులు యుగానికి ఒకరు మాత్రమే ఉంటారన్న రాజ్యసభ సభ్యుడు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర నేటి రాత్రి ఎడిటర్ కట్టా రాఘవేందర్ రావుతో బీఆర్ఎస్ రజతోత్సవాలు వేడుకలు, కేసీఆర్ ఘనకీర్తిపై ముచ్చటించిన అంశాలు. తెలంగాణ కోసం జన్మించిన కారణ జన్ముడు కేసీఆర్, పట్టు వదలని విక్రమార్కుడుగా తెలంగాణ సాధించిన వీరుడు కేసీఆర్. నిజంగా చెప్పాలంటే మనం ఎక్కడికి పోయినా తెలంగాణ రాష్ట్రంలో ఏడికి పోయినా కూడా తెలంగాణ ఎవరి వల్ల వచ్చింది రవయ్య అంటే కేసీఆర్ గారి పేరే చెప్తారు. అది చిన్న పోరగాళ్ళైనా ఎవరైనా కూడా ఊర్లలో ఇప్పటికీ కూడా కేసీఆర్ పైన అభిప్రాయం కానివ్వండి, కేసీఆర్ పైన మనోభావాలు అవన్నీ కూడా ఇప్పటికీ చాలా మందికి మంచిగానే ఉంటుంది. తెలంగాణ కర్త కర్మ క్రియ కేసీఆర్, తెలంగాణ ఆత్మగౌరవం నిలిపిన నాయకుడు కేసీఆర్, ఉద్యమాన్ని రాజకీయాన్ని డగరించి తెలంగాణ సాధించిన అపర చాణక్యుడు కేసీఆర్. నిజంగా కేసీఆర్ గారి పొలిటికల్ స్ట్రాటజీస్ అసలు ఎవరు కూడా అంచనా వేయలేరు. అప్పుడు ఉద్యమంలో చూసుకున్నట్లయితే ఆ బాధలు, వాళ్ళు పడిన కష్టాలు ఏందనేది ఇప్పుడున్న జనరేషన్లో ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడు మన తాతలను వాళ్ళందరిని అడుక్కుంటే తెలంగాణ కోసం అప్పుడు ఎవరు ఎంత కష్టపడ్డారు, అప్పుడు ఎలాంటి పోరాటాలు చేసినారు, ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి కష్టపడితే తెలంగాణ వచ్చింది. మరి తెలంగాణ వచ్చినాక మనం చూసుకున్నట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టు కానివ్వండి, యాదాద్రి గుడి కానివ్వండి, కొన్ని నార్మల్గా ఇవన్నీ చేయడానికి ఎవరికైనా కూడా ఒక 20 సంవత్సరాలు పడుతుంది. కానీ ఈ 10 ఏళ్ల కాలంలోనే అవన్నిటిని కూడా కంప్లీట్ చేసి కాళేశ్వరం లేకుంటే ఈ పాటికి మనం ఇలా వ్యవసాయం కూడా చేస్తుండే కాదు. ఇప్పుడు గొప్పగా ఇప్పుడున్న ప్రభుత్వం మేము బయట దేశాలకు పంపిస్తున్నాము ధాన్యాన్ని అని చెప్పి జరుగుతుంది. మరి అదంతా ఎవరి వల్ల? గత పాలకులు చేసిన దాని వల్లనే. అప్పుడు వాళ్ళందరూ కష్టపడ్డారు కాబట్టే ఇప్పుడు బంగారు తెలంగాణలో మనం అందరం కూడా మంచిగా ఉంటున్నాం. అది ఎవరికి అర్థమైతే లేదు జనాలకు. కానీ కేసీఆర్ గురించి, బీఆర్ఎస్ పార్టీ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ను నంబర్ 1 చెప్పి కూడా వద్దిరాజు రవిచంద్ర గారు చెప్పడం జరుగుతుంది. రాజకీయంగా అస్తిత్వాన్ని చూపించి తెలంగాణ తెచ్చిన నేత కేసీఆర్, ప్రపంచ చరిత్రలోనే అరుదైన ఉద్యమ రాజకీయానికి శ్రీకారం చుట్టిన నాయకుడు కేసీఆర్. కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రమే లేదు. ఇది మాత్రం ముమ్మాటికి నిజం. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. కేసీఆర్ను కాదని తెలంగాణను చూడడం చరిత్రకే సాధ్యం కాదు. తెలంగాణ రాష్ట్ర సిద్ధి కోసం పడిన పరిశ్రమ కేసీఆర్. తెలంగాణ తేవడమే జీవిత లక్ష్యంగా రాజకీయం నడిపిన నాయకుడు కేసీఆర్. బీఆర్ఎస్ రజతోత్సవ సభతో కాంగ్రెస్ గుండెలు అదిరిపోవాలి. మరో 25 సంవత్సరాల వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉండేందుకు పునాదులు పడతాయి. ఇప్పుడు జరగబోయే 27 సభ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక పొలిటికల్ చేంజ్ రాబోతుంది అనేది కూడా అనుకోవచ్చు. ఇప్పుడు ప్రజాప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత ఏదైతే ఉందో దాని తర్వాత ఇప్పటి నుంచే వీళ్ళ పొలిటికల్ స్ట్రాటజీస్ కూడా అన్ని స్టార్ట్ చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు కూడా. ఇంకో 25 సంవత్సరాల వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉండేందుకు పునాదులు కూడా గట్టిగా పడతాయని చెప్పి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గారు చెప్పడం జరుగుతుంది. ఇక తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను ఎప్పుడు నమ్మరు. సంక్షేమం, అభివృద్ధి, సమపాలనలో తెలంగాణను బంగారం చేసిన ఘనత కేసీఆర్ది. దేశం కాదు ప్రపంచమంతా కూడా ఈరోజు తెలంగాణ గురించి మాట్లాడుకుంటుంది. తెలంగాణలో ఒక ఐటీ సెక్టర్ కానివ్వండి, తెలంగాణలో ఫార్మా హబ్, ఇవన్నీ కూడా ఈ స్టేజ్కి వచ్చిందంటే ఎవరు అంటే ఎవరైనా కూడా కేసీఆర్ గారని చెప్తారు. కేసీఆర్ తర్వాత కేసీఆర్ గారి కింద ఉన్న నాయకులు, మంత్రులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా వాళ్ళందరి శ్రమ వల్లనే ఈరోజు తెలంగాణ ఈ స్టేజ్లో ఉంది. తెలంగాణ తెచ్చి బంగారం తెలంగాణ చేసిన నాయకుడు కేసీఆర్. కేసీఆర్ లాంటి నాయకుడు ప్రపంచ చరిత్రలోనే మరొకరు కనిపించరు. ఒకప్పుడు కేసీఆర్ గారు నా పల్లెల్లో నీళ్ళెందుకు రావు, నా పల్లెల్లో ప్రజలు ఎందుకు ఏడుస్తున్నారు, నా పల్లెల్లో కరువు ఎందుకు ఉంది, నా పల్లెల్లో ఎందుకు ఇలా జరుగుతుందని
అప్పుడు ఆలోచించడం వల్లనే ఈ రోజు తెలంగాణ ఎలా ఉంది. అప్పుడు కేసీఆర్ గారు నిజంగా అసలు నాకెందుకు ఇవన్నీ, నాకు అవసరం లేదు, ఎట్లా ఉంటే నాకేంది అని అనుకుంటే ఈ రోజు నిజంగా చెప్పాలంటే తెలంగాణ ఈ స్టేజ్లో ఉండేది కాదు. సో ఇప్పుడు మరి ఖమ్మం నుంచి కూడా గట్టిగా ప్రజలందరినీ సభకు తరలించాలని చెప్పి వద్దిరాజు రవిచంద్ర గారు కూడా వాళ్ళ నాయకత్వంలో మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది. ఖమ్మంని కూడా ఇప్పుడు బీఆర్ఎస్ని ఒక మంచి స్టేజ్లో ఎవరి వల్ల ఉంది అంటే అది రవిచంద్ర గారి వల్లనే అని చెప్పాలి. తన కాన్స్టిట్యున్సీలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి ఆపదలు వచ్చినా కూడా వెంటనే ముందు వరుసలో ఎవరుంటారంటే రవిచంద్ర గారే ఉంటారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ వచ్చారు. పాలనతో విపక్ష చూపుతూ వచ్చారు. అభివృద్ధిలో సవతి తల్లి ప్రేమ చూపారు. తెలంగాణను ఎండబెట్టారు. ఏపీని పండుగ చేసుకున్నారు. ఏపీ తెలంగాణ కలవక ముందు తెలంగాణలో కరువే లేదు, తెలంగాణలో పీడు లేదు, తెలంగాణకు ఆకలి లేదు. కానీ ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటు కాగానే శాపం తగిలినట్టు తెలంగాణ వాడిపోయింది, ఎండిపోయింది, నీటికి గోసపడాల్సి వచ్చింది, సాగు పడిపోయింది, రైతుకు దుఃఖం మిగిలింది. నిజంగా చెప్పాలంటే 10 సంవత్సరాల ముందు ఆలోచించుకోండి, కరెంటు కోతలు కానివ్వండి, నీళ్ళ కోసం ఎవరు ఎంత అలమటించారో. ఒకప్పుడు ఇన్వర్టర్లు రాత్రి అయితే చాలు కొవ్వొత్తులు పట్టుకొని అందరు కూడా కిందకు పోయి చదువుకోవడం కానివ్వండి అవన్నీ జరిగేది. తెలంగాణ వచ్చినాక 24 గంటల కరెంటు వచ్చింది. దానివల్ల రైతుకి కూడా మేలు జరిగింది. 24 గంటల కరెంటు వచ్చింది కాబట్టే ఆ సాగు కూడా వచ్చింది. మళ్ళీ నీటి సదుపాయాన్ని ఇచ్చిండ్రు. ఇవన్నీ తెలియదా? 10 ఏళ్ల కాలంలో ఇంతగానం చేయడం అంటే కూడా అసలు నిజంగా చెప్పాలంటే కేసీఆర్ వల్లనే సాధ్యం. నిజంగా వేరే ఎవరైనా నాయకులు ఉంటే వాళ్ళు చేయలేకపోతుండే కావచ్చు. కానీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా మరి తెలంగాణను పట్టించుకునే నాదుడే లేరు కదా. ఏపీని మంచిగా డెవలప్ చేసుకున్నారు, తెలంగాణను ఎండబెట్టిండ్రు. అప్పుడు నాయకులు అనుకుంటే తెలంగాణను అప్పుడే డెవలప్ చేసేటోళ్ళు కదా. తెలంగాణను ఎవరు పట్టించుకోలేదు. అందుకనే కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి తన ఒక్క గొంతుతో జై తెలంగాణ అంటూ కోట్ల మందితోని జై తెలంగాణ అనిపించిన నాయకుడు కేసీఆర్ గారు. ఇల్లు ఊరు భూమిని వదులుకొని తెలంగాణ పల్లె జనం వలసలు పోయే దుస్థితి వచ్చింది. సాగు లేదు, కొలువు లేదు, తెలంగాణకు సరిగ్గా చదువు లేదు, సౌకర్యాలు లేవు, కరెంటు లేదు, ఏదీ లేదు. కానీ ఏపీలో అన్ని సమకూరుతున్నాయి. కాలువలు లేని చోట కొత్త కాలువలు పుట్టుకొచ్చాయి. ఒకప్పుడు తెలంగాణ కన్నా సాగులో ఏపీ వెనుకబడి ఉంది. తెలంగాణతో కలవగానే ఏపీ అన్నపూర్ణగా మారింది. అయినా తెలంగాణ జతకట్టి బాగుపడ్డామని ఏపీ నాయకులు అనుకోలేదు. తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోలేదు. 2 ప్రాంతాలు కలిసినప్పుడే తెలంగాణ వద్దని మొత్తుకున్నది. కానీ బలవంతంగా కలిసి తెలంగాణను చిల్లం చేశారు. తెలంగాణను గోస పెట్టారు. ఈ గోసను చిన్ననాటి నుంచి కల్లారా చూసిన కేసీఆర్ను రగిలించింది. తెలంగాణ ఉద్యమ బావుట ఎగురవేయాలని ఆనాడే కేసీఆర్ మది సంకల్పించింది. ఇదంతా కూడా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గారు చెప్పడం జరుగుతుంది. అదే అంటున్నా కదా, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎవరు కూడా అప్పుడు తెలంగాణను పట్టించుకోలే. అప్పట్లో ఏమో ఏపీ అన్నపూర్ణగా అని చెప్పి చెప్పడం జరిగింది. మరి అప్పుడే తెలంగాణను కూడా బాగు చేసుకోవచ్చు కదా, లేదు. ఇవన్నీ చూసినాకనే తనలో ఆ ఉద్యమ బాట కలిగినాక తెలంగాణ ఎలాగైనా కూడా సాధించాలని చెప్పి కూడా కేసీఆర్ గారు అప్పుడు అనుకున్నారు. కాబట్టి ఈరోజు తెలంగాణ ఇలా ఉంది. మరి 27 తర్వాత తెలంగాణలో ఎలాంటి పొలిటికల్ స్ట్రాటజీస్ ఇవన్నీ ఎలా చేంజ్ అవ్వబోతున్నాయి ఏందో వేచి చూడాలి. ఖమ్మం నుంచి కూడా మరి భారీగా ప్రజలందరూ కూడా తరలి వస్తారు అని బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గారు చెప్పడం జరుగుతుంది. మరి ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ని ఎవరు కూడా చూడలేదు. కేసీఆర్ గారు కూడా కొన్ని కారణాల వల్ల, హెల్త్ ఇష్యూస్ వల్ల బయటికి రాలేకపోయినారు. మరి 27 సభ తర్వాత ప్రజలందరూ కేసీఆర్ని చూసినాక కేసీఆర్ గారు ఎలాంటి హామీలు ఇస్తారు, ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు ఏందో అని ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే రవిచంద్ర గారు కూడా ఒక మాట అన్నారు ఇక్కడ, ఏంటంటే ఇంకో 25 సంవత్సరాల వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉండేందుకు పునాదులు గట్టిగా పడుతున్నాయని చెప్పి కూడా అనడం జరుగుతుంది. అంటే వీళ్ళ స్ట్రాటజీస్ మరి వీళ్ళు ఆల్రెడీ మరి వచ్చే ఇంకా 3 సంవత్సరాల వరకు ప్రజాప్రభుత్వం ఉంది. మరి అప్పటి వరకు కూడా వీళ్ళ పొలిటికల్ స్ట్రాటజీస్ ఎలా ఉండబోతున్నాయి ఏందో అనేది వేచి చూడాలి.